పిల్లలు మీ అందరికీ మంచి అలవాట్లు ఉన్నాయా? ఏం అలవాట్లు ఉన్నాయి మంచి అలవాట్లు? అందరూ పడుకోండి. నిద్ర లేవండి. అందరు నిద్ర లేవాలా? నిద్ర లేచారా అందరూ? ఉదయాన్నే నిద్ర లేవాలి, సరేనా? ఉదయాన్నే నిద్ర లేవగానే మీ కళ్ళు బాగా చల్లనీళ్ళతో కడుక్కోండి. చల్లనీళ్ళు వేసి కళ్ళు బాగా కడుక్కోండి. కడుక్కున్నారా? తర్వాత ఏం చేయాలి? పళ్ళు తోమండి. నోట్లో వేలు పెట్టబా, ఊరికే పైన తోమండి. పళ్ళు తోమండి అందరూ. బాగా బ్రష్ చేయండి. బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తారు? మింగేస్తారా? ఊసేసి కడుక్కోండి. తర్వాత నోట్లో ఎట్లా చేస్తారు? పుక్కులు ఇస్తారు కదా, పుక్కులు ఇచ్చండి. ఊసేయండి. మళ్ళీ నీళ్ళు అయిపోయిందా? అందరూ బ్రష్ చేయడం అయిపోయిందా? తర్వాత ఏం చేస్తారు? అప్పుడే తింటారా? స్నానం చేద్దాం. రోజు నీట్గా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు స్నానం చేయాలి. లేండి అందరూ లేచి స్నానం చేసేయండి. సోపు రుద్దుకోరా, ఊరికే సిక్స్ అంటున్నారు. సోపు రుద్దుకుంటూ స్నానం చేశారు. సోపు రుద్దారా? ఇప్పుడు నీళ్ళు పోసేసుకొని స్నానం చేసేయండి. ఇప్పుడు బట్టలు మంచి ఉతికిన బట్టలు, ఫ్రెష్గా ఉన్న ఉతికిన బట్టలు తీసుకొని వేసుకోవాలి. వేసేసుకున్నారా? తల దూకోండి. అందరూ తల దూకోండి. తర్వాత ఏం చేస్తారా? అందరూ గ్లాస్ పాలు తీసుకొని తాగేయండి. తీసుకొని గ్లాస్లో పాలు బాగా గటగటగట తాగేసేయండి. తాగారా? ఏం వేసుకొని తాగారు పాలల్లో? బూస్ట్ వేసుకొని తాగారా? ఇంకా హార్లిక్స్ వేసుకొని తాగారా? ఇంకా మిల్క్ అంటే పాలే, మిల్క్ తాగారు. మిల్క్లో హార్లిక్స్ వేసుకొని తాగొచ్చు, బూస్ట్ వేసుకొని. మీకు అందరికీ గోళ్ళు లేకుండా చూసుకోవాలి. గోళ్ళు పెరిగాయంటే ఏమవుతుంది? మీరు ఆడుకుంటా ఉంటారు కదా, అప్పుడు ఏమవుతుంది? గోళ్ళల్లోకి మట్టి, ఇసుక అట్లాంటివన్నీ గోళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేయాలి? గోళ్ళు కత్తిరించుకోవాలి. వారానికి ఒకసారి గోళ్ళు కత్తిరించుకోవాలి. కత్తిరించుకోండి అందరూ ఒకసారి గోళ్ళు కత్తిరించుకోండి. హనీఫా, గోళ్ళు కట్ చేసుకో. గోళ్ళు కట్ చేసుకున్నారా? గోళ్ళు కట్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు? చేతులు కడుక్కోండి. ఆడుకున్న తర్వాత, అన్నం తినిన తర్వాత, తినక ముందు వాష్రూమ్కి వెళ్తారు కదా, అప్పుడు కూడా చేతులు శుభ్రంగా సోప్ వేసి కడుక్కోవాలి. కడుక్కోండి. సోప్ వేసి రుద్దుకోండి. సోప్ తీసుకొని చేతులకు రుద్దుకొని నీళ్ళు వేసి కడుక్కోండి. కడగండి. చేతులు బాగా కడగాలి, బాగా రుద్దాలి. రుద్ది కడగండి. ఇంకా నీళ్ళు పోసి కడుక్కోండి. ఎప్పుడెప్పుడు కడుక్కోవాలి? అన్నం తినే ముందు, తర్వాత దేంతో కడుక్కోవాలి? సోపు వేసుకొని కడుక్కోవాలి. ఎందుకు సోపు వేసుకొని కడుక్కునేది? మిగతా వాళ్ళు ఏం చెప్పరా? ఎందుకు? చేతులు శుభ్రంగా ఉండేదానికి కడుక్కోవాలి. శుభ్రంగా లేకపోతే ఏమవుతుంది? చేతులు వాసన వస్తుంది. ఇంకా పురుగులు వస్తాయా? ఇంకా మనకి జబ్బులు కూడా వచ్చేస్తాయి. జ్వరము, కడుపు నొప్పి. మీరు అప్పుడప్పుడు కడుపు నొప్పి అంటారు కదా, అవన్నీ రాకుండా ఉండాలంటే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, సరేనా? ముందు ప్లేట్లు ఉన్నాయి. ప్లేట్లో అన్నం ఉంది, తినండి. ప్లేట్లో అన్నం ఉంది, తినేసేయండి. అందరికి ఫాస్ట్గా తినండి అన్నం. తినేసారా? మీ ప్లేట్ చుట్టూ మెతుకులు పడ్డాయి. ఎత్తి ప్లేట్లో వేసుకోండి. వేసుకున్నారా ప్లేట్లో? ఇంకా ప్లేట్లు తీసుకొని లేయండి. ప్లేట్లు తీసుకొని లేసారా? ఇప్పుడు ప్లేట్లు కడుక్కోండి. ప్లేట్లు, మీ చేతులు అన్నీ నీట్గా కడుక్కోండి. ట్యాప్ దగ్గరికి వెళ్ళి అంతా శుభ్రంగా కడుక్కోండి. ప్రతిరోజు మీరు బాగా చేతులు కడుక్కోవడం, వారానికి ఒకసారి గోళ్ళు కట్ చేసుకోవడం, రోజు స్నానం చేయడం, పళ్ళు తోమడం,
ఇవన్నీ చేశారనుకో మీరు హెల్తీగా ఉంటారు. అన్నం కింద పడితే ఎత్తేసుకోవడం, ఇవన్నీ పాటించారంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట. ఇవన్నీ రోజు పాటిస్తారా? రోజు మంచిగా ఇట్లానే చేసుకోవాలి.